జనవరి నెల రెండవ వారం నుండి కూడా మొదలు ధనస్సు రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారమే, కొడితే కుంభస్థలమే. 100% ఇదే జరగబోతోంది. జనవరి నెల రెండవ వారం నుండి మొదలుకొని ధనస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు కలగబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం వీరిని వరించబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ముందు ఉంటారు. ధనస్సు రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పాటించరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించిన మీదట ఎవరి సలహాలు కూడా పాటించకుండా ఆ విషయం పైన ఒక సొంత అభిప్రాయానికి, నిర్ణయానికి వీరు వస్తారు. ధనుస్సు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి కూడా అధికంగా ఉంటాయి. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే వీరు తెలియజేస్తారు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను కూడా సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయాము అన్నటువంటి భావన అయితే కలుగుతుందండి. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి జనవరి నెల రెండవ వారం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయం అనే చెప్పాలి. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి. ఆర్థికంగా ఈ కాలం మిశ్రమ కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. విష్ణు ధ్యానంతో మనోబలం పెరగడంతో పాటుగా మీకు శుభమైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. గొప్ప శుభకాలం నడుస్తుంది. ప్రారంభించిన పనిలో విజయ అవకాశాలు అధికం అవుతాయి. కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాలని కలిగిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారండి. ధన ధాన్యాది లాభాలు కూడా ఉంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కూడా కొంటారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాన్ని కూడా మీరు సాధిస్తారు. శత్రువులపైన నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీకు మనోబలాన్ని కూడా పెంచనుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదవడం వలన మంచి ఫలితాలను కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారు అని చెప్పడంలో సందేహం అనేదే కనిపించడం లేదు. ధనుసు రాశి వారికి జనవరి నెల రాశి ఫలాల గురించి చూసుకున్నట్లయితే కనుక జనవరి నెల 2024లో ధనుస్సు రాశి వారికి జ్యోతిష్య రంగంలో ముఖ్యమైన నెలగా అయితే ఉంటుందండి. జనవరి 7న బుధుడు 12వ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి సొంత రాశి అయిన ధనస్సుకు 1వ ఇల్లుకు మారనున్నాడు. ఇది స్వీయ అభివృద్ధి మరియు సంభాషణలపైన దృష్టిని పెట్టవచ్చు. కొత్త అంతర్దృష్టులు లేదా ఆలోచనలను తీసుకురావచ్చు. జనవరి 15న సూర్యుడు 1వ ఇల్లు అయిన ధనస్సు రాశి నుండి 2వ ఇల్లు అయిన మకర రాశికి మారతాడు. ఇది ఆర్థిక విషయాలు మరియు వ్యక్తిగత వనరులపైన దృష్టిని పెట్టవచ్చు. జనవరి 18న శుక్రుడు 12వ ఇల్లు అయిన వృశ్చిక రాశి నుండి 1వ ఇల్లు అయిన ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వ్యక్తిగత ఆకర్షణను మెరుగుపరిచి సొంత రూపం మరియు ఆకృతి పైన సామరస్య పూర్వ వైబ్ను తీసుకురావచ్చు. ధనుసు రాశిలో 1వ ఇల్లు మీద కుజుడు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తూ వ్యక్తిగత ప్రయత్నాలకు ఉత్తేజం తీసుకురావచ్చు. కానీ తొందరపాటుకు హెచ్చరిక కూడా ఉంటుందండి. నెమ్మదిగా కదిలే గ్రహాలు వారి యొక్క స్థానాల్లో ఉంటాయి. గురువు మేషరాశిలో 5వ ఇల్లును, రాహువు మీనరాశిలో 4వ ఇల్లును, కేతువు కన్యా రాశిలో 10వ ఇల్లును మరియు శని కుంభరాశిలో 3వ ఇల్లును ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో
మీకు ఈ మాసం మీకు చాలా మంచి జరగబోతోందండి. ముఖ్యంగా రెండో వారం నుండి కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రథమార్థంలో ఆవేశం లేదా కోపం కారణంగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటారు. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు ఈ నెల ద్వితీయార్థం మీరు చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈ నెల కెరియర్ పరంగా చూసినట్లయితే విజయం మీకు లభిస్తుందండి. పని భారం మరియు ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే అదే సమయంలో మీ యొక్క పొజిషన్ మరియు పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఈ నెల చాలా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. విలాసాల గురించి, ఆరోగ్యం గురించి కూడా ఎక్కువ ఖర్చు చేస్తారు. ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ నెల షేర్ మార్కెట్లో కానీ ఏదైనా వ్యాపారంలో కానీ పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆరోగ్యపరంగా ప్రథమార్థంలో రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ద్వితీయార్థంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో పనిభారం కారణంగా వెన్నునొప్పితో బాధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈ నెల కుటుంబ పరంగా ప్రథమార్థంలో సామాన్యంగా ఉంటుంది. మీ ఆవేశం కారణంగా కుటుంబ సభ్యులతో లేదా బంధువులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది. మీ సంతానంలో ఒకరికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ మాసంలో వ్యాపారంలో ఉన్న వారికి ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మంచి సమయం కూడా వీరికి లభిస్తుంది. ప్రథమార్థంలో ఖర్చులు మరియు మార్పుల కారణంగా వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ద్వితీయార్థంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరియు ఆదాయం కూడా పెరగనుంది. ఈ మాసం మీకు వ్యాపార విస్తరణ పెట్టుబడులకు అయితే మంచిది కాకపోవచ్చండి. ఈ నెలలో విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది. అయితే అదే సమయంలో మీరు మీ యొక్క దూకుడు స్వభావం మరియు వేగవంతమైన చర్యలను తగ్గించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రకమైన దూకుడు స్వభావం మీ యొక్క పరీక్షలలోని కొన్ని సమస్యలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసేటప్పుడు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందండి. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను మీరు పొందుతారండి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజులలో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. చూసారు కదా, ధనుస్సు రాశి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.